బాస్ సీజన్ 9 భారీ అంచనాలతో మొదలైంది. ముఖ్యంగా కామనర్ల విషయంలో ఆడియన్స్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మనోళ్ళు ఎరగదీస్తారని అనుకుని అగ్ని పరీక్షలో ఓట్లేసి హౌస్లోకి పంపించారు. కానీ హౌస్లో అడుగు పెట్టినప్పటి నుంచి సెలబ్రిటీలను మించిపోయేలా బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా కప్పు కోసం ఆడుతున్నట్లు కనిపించటం లేదు. డీమాన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు రీతూ చౌదరి నామజపం చేస్తూ హౌస్లో పులిహోర రాజాలుగా మారిపోయారు. ఇక ప్రియ, దమ్ము, శ్రీజాలపై ఆడియన్స్ ఏ రేంజ్లో ఫైర్ అవుతున్నారో తెలిసిందే. ఈ వారం ప్రియని, వచ్చే వారం శ్రీజని ఎలిమినేట్ చేయాలంటూ కసిగా ఉన్నారు ఆడియన్స్. వీళ్ళలో మిగిలిన హరీష్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో ఆయనకే తెలియదు. ఇక ఈరోజు హౌస్లోకి దివ్య, నిఖిత, అనుష రత్నం, షాకిబ్, నాగప్రశాంత్ హౌస్లోకి వెళ్ళారు. అయితే వీరి నుంచి కేవలం ఒకరిని హౌస్మేట్గా తీసుకోబోతున్నారు బిగ్ బాస్. ఆ ఒక్కరు ఎవరో కాదు, దివ్య, నిఖిత. అవును, దివ్యనే హౌస్మేట్గా సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. ఇక ఆడియన్స్ సర్ప్రైజ్ ఇస్తూ బిగ్ బాస్ 2.0లో భాగంగా మరో 5గురిని హౌస్లోకి పంపించబోతున్నారు. 5వ వారంలో ఈ ప్రాసెస్ జరగనుంది. ఆ 5గురిలో ఒకరు బుల్లితెర ఫేమస్ నటి కావ్యశ్రీ. అవును, కావ్యశ్రీ గురించి పరిచయం అక్కర్లేదు. గోరింటాకు, చిన్ని సహా ఎన్నో సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరింది కావ్య. అలాగే బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్, మలయక్కల్ కావ్య ఒకప్పుడు రిలేషన్లో కూడా ఉన్నారు. వాళ్ళ ప్రేమ, బ్రేకప్ గురించి ప్రేక్షకులకు తెలుసు. కావ్యని సీజన్ 9కి తీసుకురావాలని బిగ్ బాస్ టీం చాలా ప్రయత్నించింది. కావ్య దీనికి ఒప్పుకోలేదని ఒక టాక్. అయితే చివరికి వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా వచ్చేందుకు కావ్య ఓకే చెప్పిందట. ఇప్పుడు కావ్య వస్తుందని తెలియగా నిఖిల్ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే నిఖిల్ కప్పు కొట్టడంలో కావ్య గురించి హౌస్లో చేసిన కామెంట్లు, ఎమోషన్ కూడా ఒక కారణం. అయితే హౌస్లో ఒకలా, బయటకు వచ్చాక ఒకలా కావ్య గురించి నిఖిల్ కామెంట్లు చేశాడు. దీంతో కావ్య కూడా పలు షోల్లో నిఖిల్ గురించి ఇండైరెక్ట్గా కామెంట్లు చేసింది. మరి ఇప్పుడు హౌస్లోకి వస్తే నిఖిల్ గురించి కావ్య ఎలా మాట్లాడుతుందో, తమ బ్రేకప్ గురించి ఏం చెప్తుందో చూడాలి. ఇద్దరికీ కలిపి వేరువేరుగా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హౌస్ నుండి బయటకు వచ్చాక కావ్యని కలవడానికి నిఖిల్ ప్రయత్నించాడు. కానీ కావ్య నిఖిల్తో కలవడానికి అంత సుముఖంగా లేదు. మరి కావ్య హౌస్లోకి వస్తే నిఖిల్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది ఒక ప్రశ్న. కావ్య తమ రిలేషన్ గురించి హౌస్లో ఏమైనా డిస్కస్ చేస్తుందో అని చూడాలి. నిక్కీ ఫ్యాన్స్ కూడా కావ్యని కోట్ చేస్తే కప్ అయితే కావ్య తీసుకోవడం పక్క. ఏమైనా వీళ్ళిద్దరి జంట కలవాలని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటున్నారు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి.